మాతృదేవోభవ. నీ కరుణ ఇట్టులుండునా జగన్మాత, నీ కరుణ ఇట్టులుండునా, చీకొనుట విలంబమౌను తల్లి, చీకొన్న ఎడన్ ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవానీ, నీ కరుణ ఇట్టులుండునా, చేకొనుట విలంబమౌను, చేకొన్న ఎడన్ ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవాని, మాతృప్రేమన్ నీ కరుణ ఇట్టులుండునా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1556 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 256 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం అద్భుతమైనటువంటి ఆత్మానంద స్వరూపాన్ని గురించి చెప్పుకున్నాం. అందుకే ఆ ఆనందం ముందు ఇవన్నీ దిగదుడుపే అని చెప్పడానికే మనీషా పంచకంలో చివరిలో శంకరాచార్య ఎవరికి ఆత్మానందం ఉంటుందో ఇక దానికి మించినటువంటి ఇక దాని ముందు మిగిలినవన్నీ దిగదుడిపే అని మరొక రకంగా చెప్పారు. యః కశ్చిత్ స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ, యత్సౌఖ్యాంబుధిలేశలేశతయమే చక్రాదయో నిర్వృతాః, యచ్చిత్తే నితరాం ప్రశాంతికలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః, యస్మిన్ నిత్యసుఖాంబుధౌ గళితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవితు, యః కశ్చిత్ స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ, యత్సౌఖ్యాంబుధిలేశలేశతయిమే చక్రాదయో నిర్వృతాః. ఆ ఆత్మానందం ముందు ఇంద్రాదుల ఆనందాలన్నీ లేశం 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 పీశం తీసిపారేయనడే. యచ్చిత్తే నితరాం ప్రశాంతికలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః. ఏ పని చెప్పినా, ఏ ఆశయం చెప్పినా, ఏ ఆలోచన చెప్పినా అది ఆల్రెడీ పర్పస్ ఇస్ సర్వ్డ్ అంటాట. నిర్వృత అంటే అర్థం అది అయిపోయిందండి, అది అయిపోయింది, చేస్తే ఎంత చేయకపోతే ఎంత అంటాడు. అయిపోయింది, తీసేయండి, ఆ కోరిక నాకేం లేదు, తీసేయండి. ఏమండి మీరు ఇది ఏదో చేస్తే బాగుంటుంది, చాలేవాయా చేసింది చాలే అంటాడు, అంతే. ఇక ఎన్ని చేసినా ఒకటే అది. ఎందుకంటే చిత్తంలో నితరాం ప్రశాంతికలనే, అనితర సాధ్యమైనటువంటి ఆనందంలో ఉన్నాడు ఆయన. అంతా ఒకటే అని తెలుసుకున్నాడు ఆయన. ఎవరి వల్ల జరగాల్సిన వారి వల్ల జరుగుతాయి. అది మన వల్ల జరిగే యోగం ఉంటే జరుగుతుంది, ఏం పర్వాలేదు. మనం ప్రయత్నించి ఏం చేయక్కర్లేదు దాన్ని. మనం సిద్ధంగా ఉంటే చాలు, చేయడానికి చేయకుండా ఉండడానికి కూడా. మహాతత్వవేత్త ఓషో చెబుతాడు, జ్ఞాని అయినవాడు ఎలా ఉండాలంటే ముందు కాదు అనడం నేర్చుకో అంటాడు, తర్వాత అవును అనడం నేర్చుకో అంటాడు, తర్వాత కాదు అవును అనడానికి అతీతంగా ఉండడం నేర్చుకో అంటాడు. అంతే. ఒక స్థాయికి వచ్చాక జ్ఞానంలో అవును కాదు అనడానికి అతీతంగా ఉండాలి. అది జరిగే యోగం ఉంటే జరుగుతుంది, ఆగే యోగం ఉంటే ఆగుతుంది, అంతే. మనమేం ప్రత్యేకించి ఆపుతామని చెప్పక్కర్లేదు, చేస్తామని చెప్పక్కర్లేదు. అదంతే. అది దేనికి అభ్యంతరం లేదు. అసలు మన మనసు ముందు సిద్ధంగా ఉంటే చాలు, ఆపేయడానికి కొనసాగించడానికి కూడా. అది ఉండాలంటే ఈ జ్ఞానం పొందాలి. ఎలా పొందుతాం? యత్ సౌఖ్యాంబుధిలేశలేత అయింది కదా, యస్మిన్ నిత్యసుఖాంబుధౌ గళితధీహి. అది ఆ బుద్ధి జారిపోవాలి, గళితధీహి మనస్సు లేకుండా పోవాలి. ఆ నిత్యసుఖం అనే సాగరంలో ఉండాలి, నిత్యానంద సాగరంలో నిమగ్నమై ఉండాలి. బ్రహ్మైవ న బ్రహ్మవితు. ఆయన ఏదో బ్రహ్మజ్ఞాని అంటారేమిటి మీరు? బ్రహ్మే. రాముడెంతో కృష్ణుడెంతో ఆయన అంతే, విష్ణువెంతో బ్రహ్మెంతో ఈశ్వరుడంతో ఆయన అంతే. బ్రహ్మైవ న బ్రహ్మవితు. ఊరికే మళ్ళీ బ్రహ్మజ్ఞాని యోగి అని సాగదీయద్దు ఇక్కడ. ఆయనే బ్రహ్మ, ఆయనే భగవంతుడు. అంతటి యోగి భగవంతుడే. మళ్ళీ భగవంతుని గురించి తెలిసినవాడు అనద్దు. తెలిసినవాడు కాదు, తెలిసినవాడు వేరు, తెలుసుకోబడినవాడు వేరు కాదు, తెలుసుకోవడం ఒకటే ఉంటుంది ఇక్కడ. పైగా కశ్చిత్ స సురేంద్రవందిత పదో నూనం మనీషామము. వాళ్ళని ఆయన దేవేంద్రాదులు కూడా నమస్కరిస్తారు, కాళ్ళకి దండం పెట్టి పోతారన్నాడు. ఎందుకని దేవేంద్రాదుల ఆనందం కంటే ఈ ఆనందం గొప్పది, ఆత్మానందం గొప్పది. ఈయనకి ఇవేమీ అక్కర్లేదు, వాళ్ళకి అవన్నీ కావాలి. ఎవడు పదవి పట్టుకుపోతాడో దేవేంద్రుడు ఏడుస్తున్నాడు, మనకు ఆ గొడవ లేదు. బాధ్యత ఏదైనా చేయవలసింది ఉంటే చేస్తాం, లేకపోతే మానేస్తాం. ఇది చెయ్యాలి అన్న బాధ లేదు, చెయ్యలేదే అన్న బాధ అసలే లేదు. వచ్చినా మేలు, రానిచో బాధ లేదు. ఇప్పుడు తర్వాత 81వ శ్లోకం. పరా ప్రత్యచ్యుతి రూపా పశ్యంతి పరదేవత, మధ్యమా వైఖరీ రూపా భక్త మానసహంసిక. 366వ నామం. పరాయై నమః. చాలా విశేషమైనటువంటి నామం.
పరాశక్తి యొక్క అసలైనటువంటి నిర్గుణ బ్రహ్మస్వరూపం అంతా ఈ ఒక్క 2 అక్షరాల్లోనే ఉంది. పరా, ఇదో పరాయకం తోసేసి వ్యవహారం కాదు. ఎందుకంటే పరావాక్ అనపాయిని, ఆ పరావాక్ స్వరూపాన్ని ఇక్కడ పరా అన్న. అందుకే ఇదే శ్లోకంలో మీకు తర్వాత నామాల్లో మధ్యమ, వైఖరి, పశ్యంతి అని మాటలు వచ్చింది. ఎందుకంటే వాక్కు 4 విధాలు. వైఖరి శబ్ద నిష్పత్తి, మధ్యమా శృతి గోచర, జ్యోతిదార్థాచ పశ్యంతి పరావాక్ అనపాయిని. అందులో పరావాక్ గురించి చెబుతున్నాడు ఇక్కడ. అనపాయిని శబ్ద బ్రహ్మస్వరూపం. ఇది మనకి ప్రత్యక్షంగా ఎలా తెలుస్తుందంటేనండి, బయట శబ్దాలు ఏవీ వినపడకుండా గదిలో అన్ని తలుపులు వేసేసుకుని కూర్చుని చెవిలో కూడా 2 వేళ్ళు ఇలా పెట్టుకుని లోపలికి మనస్సును పోనిస్తే ఈ నాభి నుంచి అని ఒక నిరంతరమైన నాదం వినిపిస్తూ ఉంటుందండి. దాని మీదే దృష్టి పెట్టి ఉండగలిగితే అంతకంటే తపస్సు లేదు. అది అసలు ఆనాదమే ఈ మొత్తం ఈ శరీరం జీవితం గడపడానికి నడపడానికి అన్నిటికీ మూలం. ఆ నాదం ఇక్కడ ఈ మూలాధారం దగ్గర కుండలిని దగ్గర బయలుదేరి పరారూపంలో, తర్వాత కొంత పైకి వచ్చేసరికి అదే పశ్యంతి అయింది, ఇంకాస్త పైకి అనాహతం దగ్గరికి వచ్చేసరికి అదే మధ్యమ అయింది, నోట్లోంచి బయటకు వచ్చేసరికి అదే వైఖరి అయింది. మనకి మాకున్నదంతా వైఖరి వాక్యం నిజం చెప్పాలండి. చతుర్ముఖ బ్రహ్మ వేదాలు చెప్పడానికి కూడా పనిచేసింది వైఖరి వాక్యే. ఆ వైఖరి వాక్కులోంచి మధ్యమా వాక్కులోకి, మధ్యమా వాక్కులోంచి పశ్యంతి వాక్కులోకి, పశ్యంతి వాక్కులోంచి పరావాక్కులోకి వాక్ చేయాలి. ఆంగ్లంలో వాక్, అది కూడా చేస్తే సరిపోతుంది. లోపలికి నడవాలి. ఆ వెళ్ళడం కోసం లోపల నుంచే ప్రారంభిస్తున్నాడు. లోపల నుంచే వచ్చింది ఈ ప్రపంచం అంతా కూడా లోపలికి వెళ్ళి అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాడు. అంచేత శబ్ద బ్రహ్మస్వరూపం. కాబట్టే కాళిదాసు కావ్యరచన ప్రారంభంలోనే ఆ శబ్ద బ్రహ్మనే పార్వతీ పరమేశ్వరుల రూపంలో ప్రార్థించాడు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సృష్టికి మూలమైనటువంటి వాక్కు, దాని అర్థము మీరే కదమ్మా. ఇక్కడ వాక్ అన్నప్పుడండి విచిత్రంగా శబ్ద రూపం ఉంది, అర్ధరూపం కూడా ఉంది వాక్ అనే దాంట్లో. మీకు శబ్దం అనగానే అర్థం అందులో రాదు, అర్థం అనగానే శబ్దం అందులో రాదు. కానీ వాక్ అంటే శబ్దార్థాలు 2 వస్తాయి. ఆయన వాక్కు మంచిది అంటే కేవలం శబ్దం మంచిదా? అందులో అర్థం లేకపోతే మంచిదని ఎలా చెబుతున్నావు? మంచి చెడ్డలు దేన్ని బట్టి నిర్ణయిస్తారు? శబ్ద రూపాన్ని బట్టా, అర్ధ రూపాన్ని బట్టా? మంచిది ఆయన వాక్కు బాగుంది అంటున్నామంటే మనకేదో అర్థమైంది అందులో, అదేదో ఆనందం కలిగించింది. దానికి ఆయన ఉపయోగించిన శబ్దాలు కూడా బాగుండొచ్చు. అందుకని వాక్కు మంచిదను. వాక్కు మంచిదంటే అర్థం కేవలం శబ్ద ప్రయోగం మంచిదని కాదుగా, భావాలు మంచివనేగా. మరి అలాగని కేవలం భావాలు శబ్దం లేకుండా వస్తాయా? అంచేది శబ్దం అర్థం అనపాయని ఉదాహరణ ఒకటి విడిచిపెట్టి అవే పార్వతీ పరమేశ్వరుడు. వాగర్ధాల్లాగా మీరు కలిసిపోయి ఉన్నారమ్మా. అంచేతను వాగర్ధ ప్రతిపత్తి కావాలంటే సరైన శబ్దాలు సరైన భావాలు లేకపోతే కావ్యం ఏమిటి రాస్తాం? అందుకని మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను, వందే పార్వతీ పరమేశ్వరు. ఆ పైన జగతః పితరు, జగత్తుకు మూలమే శబ్దార్థాలు. వాచోరంభణం వికారో నామధేయక, అందులో వాచారంభణమే. వాచారంభణం వికారో, అది వాచారంభణంతోనే మొదలైంది. వికారం అంటే ఒక మార్పు, వస్తు రూపమైన మార్పు. నామధేయం పేరు, నామరూపాత్మకం జగత్. అంచేత శబ్ద బ్రహ్మే. అంచేత నిర్గుణ బ్రహ్మే మూలమైనటువంటి శ్రీచక్రంలో మూల బిందువు. ఆ బిందు వికసనమే అవ్యక్తం. అదే త్రికోణాకారంలో ఉంటుంది, త్రిభుజాకారంలో. ఈ రెండిటికీ కారణమైనటువంటి సమ్మేళనమైనటువంటి కారణ బిందువే జగత్కారణ బిందువు. అదే నామరూపాత్మకం. అంచేత ఈ జగత్తు మనకు ఎలా కనపడుతుందో సత్యాసత్యాల సమ్మేళనంగా కనపడుతుంది. సత్యం బ్రహ్మ, జగత్తు అసత్యం జగత్తు. సత్యం బ్రహ్మ, అసత్యం జగత్తు. ఈ సత్యాసత్యాల సమ్మేళనమే ఈ జగత్ స్వరూపం. ఆ వాక్ మళ్ళీ 4 రకాలు: పరావాక్, పశ్యంతి వాక్, మధ్యమా వాక్, వైఖరి వాక్. ఈ 4 రకాల వాక్కులు మన శరీరంలో 4 పీఠాలుగా ఉంటాయి. మూలాధారము కుండలిని శక్తి దగ్గర కామ రూప పీఠంలో ఉంటుంది. ఆ పైన కాస్త మధ్యమ పశ్యంతి వాక్ దగ్గరికి వచ్చేసరికి అది పూర్ణగిరి పీఠం అంటారు. కాస్త ఇంకా మధ్యమ వాక్కు దగ్గరికి వచ్చేసరికి దాన్ని జాలంధర పీఠం అంటారు. వైఖరి వాక్కు దగ్గరికి వచ్చేసరికి ఓద్యాన పీఠం అంటారు. జయా జాలంధర స్థిత ఓద్యాన పీఠ నిలయ ముందు వస్తాయి.
ఆ పరావాక్కే ఇక్కడి నుంచి ఇలా ఓం అంటూ పైకి వస్తూ ఉంటే అది ఎప్పుడూ అలా వస్తూనే ఉంది. పరావాక్కు మూలం నుంచి మూల కుండలని నుంచి ఎప్పుడు అలా పైకి ఓం అని ధ్వనిస్తూనే ఉంది. సకల చరాచర జీవరాశుల్లోనూ ఉంది అది. అందుకే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నారు. అందుకే ఇందాక మనం చిదేకరస రూపిణిలో కూడా చరాచర జీవరాశుల్లో జీవశక్తి రూపంలో ఉందాం. ఆ వాక్య జీవశక్తి. ఆ వాక్కుకి మన ఆలోచనలు, మన కోరికలు, మన భయాలు, మన వాసనలు, మన తాపత్రయాలు ఇవన్నీ అడ్డపడుతున్నాయి. ఆ వాక్కు తన స్వరూపాన్ని మార్చుకుని కొంచెం పలచబడి పశ్యంతి అయింది, ఇంకొంచెం పలచబడి మధ్యమైంది, ఇంకొంచెం పలచబడి వైఖరి అయింది. చివరికి నోట్లోంచి వచ్చేటువంటి తుంపరల్లాంటి వాక్యాలు ఉన్నాయి. వీటి మీద ఆధారపడ్డాము. వీటిని బట్టే మనుషులను అంచనా వేస్తున్నాం. మంచి అంటున్నాం, చెడ్డ అంటున్నాం, గొప్ప అంటున్నాం, తక్కువ అంటున్నాం. మనకి వినపడేది ఈ వైఖరి తప్పితే ఏది అంతా తుంపర్ల మయం. ఇది ఆ పీఠాలు కూడా అది ముందు కామరూప పీఠం అన్నారు. అక్కడ అంటే కోరికలు అక్కడ మొదలవుతాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి పూర్ణగిరి పీఠం, ఇంకొంచెం పర్వత శిఖరాన్ని అధిరోహించిన స్థాయి వస్తుంది యోగాభ్యాసంలో, కానీ పూర్తిగా రాలేదు. ఇంకొంచెం చివరికి ఇంకాస్త పలచబడింది జాలంధర పీఠం, జలంధరం మేఘం. మేఘానికి ఇంకా చల్లాచెదర అయిపోవడం ఖాయం. ఇంకా అక్కడి నుంచి ఓద్యాన పీఠం పైకి ఎగిరిపోయింది. ఓద్యానం పైకి ఎగిరింది. ఎలా వచ్చింది? మొదట్లో నోట్లోంచి వచ్చింది. అదే వైఖరి వాక్కు. ఇంకా మన ఆలోచనలే మనం మాటల ద్వారా వ్యక్తం చేసాం. అంచేత మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ ప్రక్రియకి మూలం కనుక్కోవాలంటే వైఖరిలోంచి మధ్యమాలోకి, మధ్యమాలోంచి పశ్యంతిలోకి, పశ్యంతిలోంచి పరావాక్కులోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ వెళ్ళాలనే తాపత్రయం ఉండాలంటే ముందు మాటలు ఆపేయాలి. తర్వాత క్రమంగా పెదవులతో చేసేటువంటిది కూడా మనలో మనం కొనుక్కోవడం కూడా ఆపేయాలి. తర్వాత ఆలోచించడం కూడా ఆపేయాలి. అప్పుడు ఆ పరావాక్కు మనకి వినపడుతుంది. ఈ 4 రకాల పీఠాలు ఉన్నాయే, కామరూప పీఠం, పూర్ణగిరి పీఠం, జాలంధర పీఠం, ఓద్యాన పీఠం. ఈ 4 నాద బిందు కళారూపాలలో ఉన్నాయి. నాదము, బిందువు, కళ. సంగీతంలో బాగా తెలుస్తాయి ఈ విషయాలు. నాద బిందు కళాత్మక అని త్యాగరాజస్వామి కీర్తనలు కూడా ఉంటాయి. ఇవి మళ్ళీ అక్షరాలకు వచ్చేసరికి వర్ణ పద మంత్రాలయ్యాయి. వర్ణం అంటే ఒక అక్షరం, పదం అంటే 2-3 అక్షరాలు కలిపింది. ఆ తర్వాత ఇది మొత్తం పూర్ణమైన ఉచ్చారణతో మంత్రమైంది. వర్ణం, పదం, మంత్రం. నాద బిందు కళ సంగీతంలో. సాహిత్యంలో నా వర్ణం, పదం, మంత్రం. అంచేత సంగీతం పాడేవారు ముఖ్యంగా, అలాగే వేదం చదివేవారు, సాహిత్యవేత్తలు కూడా అలవాటు చేసుకోవాల్సింది ఏమిటంటే మాట్లాడుతున్న విషయాన్ని అనుభూతి చెంది మాట్లాడాలి. పాడుతున్న పాటను తాము అనుభూతి చెంది పాడాలి. వేదాన్ని తాము అనుభూతి చెంది చదవాలి. వాడు ఏం చెబుతాడు అని చదవడం కాదు, ఏం చెప్పినా చెప్పకపోయినా చదవాలి. మన ఇంట్లో మనం కూడా చదువుకోవాలి. వీడు కాస్త ఇచ్చే రకమే, ఇంకో మనసు ఎక్కువ వేసుకోవాయి, కాస్త కఠినమైంది అందుకో, ఇవేం వద్దు. ఇంకా వారి కోటి వీరు కోటి. ఎందుకంటే ఈ వేద పండితులు వాళ్ళకి తెలుసు ఏవి కఠినమైనవో, ఏవి అందమైనవో, ఏవి ఆకర్షణీయమైనవో, ఏవి కొంచెం దాటించేయచ్చో తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కాస్త యజమాని గట్టివాడైతే ఒకలా చెబుతారు, లేకపోతే ఇంకోలా చెబుతారు. వాడు కాస్త చేపే రకమైతే ఒకలా చెబుతారు, చేపన రకమైతే ఇంకోలా. వీడికి రాజాదిరాజాజ ప్రసయ్య శాఖినే నమో అయం వై శ్రవణాయ కుర్మహే చాలో, ఉరికే పెద్ద మంత్ర పుష్పం అక్కర్లేదు. కాస్త ఏదో వాడు సంతోషించే రకం అనుకోండి, అబ్బే తత్పురుషాయ విద్మహే సహస్రాక్షాయ ధీమహి అని మొత్తం 11 రకాలు ఉంటాయి. అవన్నీ మొదలెట్టేస్తారు. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. పక్క బ్రాహ్మణుడు దాటే ప్రయత్నం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని ఈ కళ్ళతో ఉద్దేశం తప్పుకుందామని చూస్తున్నావు. వాడు కుదరదు, వాడు మావో నీ ఇష్టం వచ్చిన వేషాలు వస్తేనే ఊరు. ఈ హెచ్చరికలన్నీ అందులోనే ఉంటాయి, పైకి ఏం చెప్పరు. అదే కులంలో పుట్టాం కాబట్టి నాకు అన్నీ తెలుసు. నన్ను మన్నింతురుగాక వేద పండితులు ఈ నాటకాలు మానుకుంటే వేదం అర్థమవుతుంది. నేను చూస్తూ ఉంటానండి కొన్ని చోట్ల వేద సభలు జరిగినప్పుడు, ఏమైనా వేద స్వస్తి చెప్పినప్పుడు పెళ్ళిళ్ళలోనూ అక్కడ చెబుతారు కదా, ఒక్క ముక్క వేరే విషయం మాట్లాడకుండా అవతల వాడి కమ్యూనికేట్ చేస్తారండి. ఈ వేద పండితుల్ని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అసలు. ఒక్క వేరే మాట్లాడు అసలు. ఆ మాట, ఆ మంత్రం ఆయన పలికే విధానంలో అవతల వాడికి హెచ్చరిక ఉంటుంది. తేడా రావద్దు, ఊడి 1000 రూపాయలు ఇస్తాడు అన్న విషయం హెచ్చరిక కూడా ఉంటుంది అందులో. ఆ మాట చెప్పడం పైకి
పైకి చెప్పేది రాజాది రాజాది ప్రసయ్యశాఖనేనమో వయం వెయ్యి అంటాడు. అంటే అందులో వెయ్యి అలా మాట్లాడేది. ఇంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది మామూలు విషయంలో అర్థమయ్యేది కాదు, పెద్దలు మన్నితురుగాక. ఇక వేద పండితుల పరిస్థితి ఎలా ఉంటే ఇక సాహిత్యవేత్తలు సంగీతం పాడేవాళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు. అసలు ముందు మేకప్ ఎక్కువైపోయింది వేళ సంగీతానికి. ఆడాళ్ళు వచ్చిన తర్వాత రాకూడదని కాదు, మేకప్ తగ్గించాలమ్మా. సంగీతానికి అంత మేకప్ దేనికి, లిప్స్టిక్ దేనికి సంగీతానికి నాకు అర్థం కాదు. పెదవులు పాడతాయా, పెదవుల మీద లిప్స్టిక్ పాడుతుందా? దయచేసి ఆలోచించండి సోదరీమణులు. వికారంగా కనపడకుండా ఉంటే చాలండి, మర్యాదగా గౌరవంగా ఉండాలి. విపరీతంగా రంగు వేసేసి రెప్పలకు కూడా రంగులు వేసి సంగీతాలు పాడకూడదండి. పాడే త్యాగరాజ కీర్తనమ్మ, అన్నమాచార్య కీర్తన. వాళ్ళు గుండెలు పగిలిపోయే దేవుళ్ళ కోసం వాళ్ళకి. మన పెదవులు పగిలిపోతున్నాయి ఇక్కడ, వాళ్ళ గుండెలు పగిలిపోయే దేవుడి కోసం. రారమా ఇంటికి రారమా ఇంటికి రామా అని పాడితే ఎక్కడి నుంచి రావాలి ఆ వాక్కు? పరావాక్కు రావద్దా తల్లి? పరావాక్కు రావద్దా? నోటి తుంపర్లేనా? ఇలా కొట్టి అలా కొట్టి వీడి కేసు చూసి వాడి కేసు చూసి. మగాళ్ళు ఇంతే, ఆడాళ్ళు ఇంతే. ఇక మగాళ్ళు రకరకాల విలాసాలు, ముందు వరుసలో ఆడాళ్ళు కూర్చుంటే మగ గాయకులు. ఇక ఎవరు అందమైన వాళ్ళు కూర్చున్నారు వాళ్ళని ఎలా ఆకట్టుకోవాలి, ఇదే గొడవ ఎంతసేపు. ఇక సంగీతం పాడు ఉపయోగం ఏంటి? అందుకే ఆదిభట్ల నారాయణ దాస్ గారు మహానుభావుడు మైసూరు మహారాజా ఆస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఔత్తరాహులు దాక్షిణాత్యులు అంటూ సంగీతంలో భేదాలు ఉండే. వాళ్ళ దృష్టిలో దాక్షిణాత్యులు అంటే కర్ణాటక వాళ్ళు, ఔత్తరాహులు అంటే మనం ఆంధ్ర వాళ్ళం. ఈ శ్రీకాకుళం ప్రాంతం అంతా వాళ్ళు ఉత్తర ప్రాంతం కింద భావించారు. ఔత్తరాహులు అనేవారు, ఉత్తర దేశం కాదు ఇక్కడ. ఈయన హిందుస్థానీ బ్రహ్మాండంగా నేర్చుకున్నాడు, బ్రహ్మాండంగా పాడతాడు. హిందుస్థానీ గాయకులు ఆశ్చర్యపోయేట్లా పాడాడు ఈయన. ఆ ఉత్తర దేశపు ఆస్థానాలకి ఈయన వెళ్ళలేదు కానీ అంతటా వాడు ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆనంద భైరవి పాడుతుంటే హిందుస్థానీ భైరవిలోకి మార్చి పాడేట దాన్ని. అక్కడ పండితులు ఆశ్చర్యపోయారు, ఆక్షేపించే ప్రయత్నం చేశారు. వీళ్ళు మహారాజు దగ్గరికి వెళ్ళనివ్వకూడదు అనుకున్నారు. మొత్తం మీద అది మందిరం అంతా ప్రతిధ్వనించడం వల్ల మైసూరు మహారాజా వారికి చామరాజ ఒడయారికి 10 ఆయనకి వినపడింది. 8 గంటలకు ఆయన కచేరీ ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు. ఈ పండితులు చెబితే ఏర్పాటు చేయడం దగ్గర వీళ్ళు చెప్పరు, అసూయ. రాజుగారి దగ్గర ఈయనకి పెద్దవాడైపోతాడేమో, మమ్మల్ని గంటేస్తారేమో అని భయం. కానీ ఆయనకి వినపడింది. ప్రతిభ ఎప్పుడైనా సరే అంతేనండి, భయపడక్కర్లేదు ఎవరికి. ప్రతిభ ఉన్నవాడు ఎవరిని కాకాబట్టక్కర్లేదు. ఆ ప్రతిభని భగవంతుడిని నమ్ముకుంటే అది వెళ్ళిపోతుంది, వెళ్ళేవాడి దగ్గరికే వెళుతుంది. ఒక మహారాజు అనుగ్రహం కూడా కావాలన్నా మహారాజులందరికీ మహారాజు అయినటువంటి రామచంద్రమూర్తిని ఆశ్రయించాలి, చక్రవర్తిని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే మళ్ళీ ఊరికే ఈ చిన్న సంస్థానాధిపతులను సంసారాధిపతులు మనకెందుకండి పని లేక. రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తే ఒక చక్రవర్తి కుమారుడు, మరో చక్రవర్తికి అల్లుడు, ఆయన మన అనుగ్రహిస్తాడు. ఈ 3 చక్రవర్తులు ఎంత? వీళ్ళు 3 ఏళ్ళు ఉండే 5 ఏళ్ళు ఉండే, అది కూడా నమ్మకం లేదు. వీళ్ళ మనం నమ్మేది ఏమిటి? అంతగా ఒకవేళ ఈ ప్రభుత్వాల తరఫున ఏవో సత్కారాలు పీఠాలు ఏవో మనకు కావాలన్నా ఆశ్రయించవలసింది వీళ్ళని కాదు, రామచంద్రమూర్తిని. ఆయన తన ప్రతిభను నమ్ముకున్నాడు, పెడితే అది వెళ్ళిపోయింది. లోపలేదో అంతఃపురంలో ఉండి మాట్లాడుతున్న మైసూరు మహారాజా చామరాజ ఒడయార్ 10 ఆయనకి అందిపోయింది. ఇది ఆ గాయకుడిని ఎవరో రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా కచేరీ పెట్టమన్నాడు. వచ్చేసాడు రాత్రి 8ంటికి. అప్పుడు ఈయన హిందుస్థానీ భైరవి అందుకుని పాడుతూ ఉంటే వీళ్ళు అందుకోలేకపోయారు, పక్క వాయిద్యాలు వాయించలేకపోతున్నారు. ఇక్కడ ఆ జాగా ఎక్కడికి రావాలో ఆ జాగాకి రావట్లేదు వాళ్ళు జాగాలు తడిసిపోతున్నాయి కింద. అలా పాడాడు ఆయన ఆదిభట్ల నారాయణ దాస్. అంటే అది ఇటీవల ఆయన జీవిత చరిత్ర చదివాను నేను. అదేదో మీకు అందిస్తున్నాను, ఎందుకంటే అందరూ అన్నీ చదవలేరు కదా, చదివిన వాళ్ళ మంచి విషయాలు నాకు చెప్పాలి. చెబితే మనం జీవితాల నుంచి గొప్ప ప్రేరణ పొందుతాం. మనం వ్యక్తిత్వ వికాసాల మన ప్రేరణకు విదేశీ లెక్కలేదు. మన నారాయణదాసు గారు, మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, వీళ్ళు చాలు మనకి, వీళ్ళే మహానుభావులు. ఇక ఇంతకుమించి ఏమైనా అవతలు ఉంటే నేర్చుకున్నాం. ఇంగ్లీషు పుస్తకాలు చదవాల్సిన కర్మ మనకేం లేదు ఇక్కడ. అంత విచిత్రంగా కచేరీ జరిగితేనండి పాట పాడితే ఈయన అన్నగారు ఉన్నాడు అక్కడ, పేరన్నగారు. ఆయన తంబురా వాయించేవాడు, ఈయన వీణ. సాధారణంగా తంబురా పట్టుకున్నవాడు పాట పాడతాడని, వీణ వాయించేవాడు కేవలం వాయిస్తాడని అనుకుంటారు. కానీ ఇద్దరు రెండిట్లోనూ గట్టిలోనూ వాళ్ళకి తెలియదు. ఈ మామూలు వాళ్ళ వీళ్ళు ద్రావిడ పెండాలి. ద్రావిడులంటే అంతే, దేనికైనా తగిన వాళ్ళు. మామూలు ఘటికులు. ఏమైనా అంటే ఆయనే, నేను ద్రావిడ పెండమయ్యా, నువ్వు ఇక్కడ సరిపోతావు నాతో అనేవాడు. ఆ కులాలు ఉపకులాలు ఉంటాయి చూడండి, మనలో మనకి పౌరుషం కలిగించడానికి వాటిని వాడుకున్నా తప్పలేదండి. ఎవరిని అవమానించడానికి వాడకూడదు, చాలా పొరపాటు. మనకు ఒకసారి పౌరుషం కలగాలంటే ఏంటండి, గోదావరి జిల్లాల వాళ్ళం, గోదావరి నీళ్లు తాగమని గర్వంగా చెప్పుకోవచ్చమ్మా. కానీ ఇతర ప్రాంతాల వాళ్ళని అవమానించే ఇది మనకు లేదు, మనకు అవసరం లేదు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం నదులు ఉన్నాయి, ఏ నది నీళ్ళు అయినా గొప్పవి. కానీ మరి నా నది, నేను పుట్టిన చోటు, నేను తాగిన నీళ్లు నాకు అనిపిస్తే నా తల్లి పాలలాగే నా గోదావరి నీళ్లు, నేను చెప్పకుండా ఎలా ఉంటాను?
అది తప్పులేదు. అలాగనే మేము ద్రావిడులో ఉన్నాడు ఆయన. ద్రావిడులు అంటే గట్టికులు దేనికైనా తగిన వాడు. అమలాపురం దగ్గర పేరూరు ద్రావిడులు ఉంటారు, లొంగరం. ఎట్టి పరిస్థితుల్లో లొంగర, కింద పడినా సరే మాదే పై చేయంటారు. వాళ్ళతో వాదించాలంటే కష్టం. ఆయన అటువంటి వాడు. అక్కడ అంతా అయిపోయాకండి రాజుగారి సన్మానం జరిగే సందర్భంలో ఆ పండితులు బయటకు వచ్చాక ఓ మాట అడిగారట. ఏమండి, మేము రాజుగారి దగ్గర అంటే ఏదో మాట్లాడాము, మాకు నిజమే, మీకు తెలియంది ఏముంది, ఒక పండితులు ఇంకో పండితులు ఒప్పుకోడు కదా, మీకు తెలియంది ఏముంది, మా బతుకులు పోతాయి ఇక్కడ, మిమ్మల్ని కనుక మీకు ఆశ్రయం దొరికిందంటే మమ్మల్ని బొమ్మంటారు. అందుకని మేము ఏదో అన్నాము, కానీ ఎంతైనా మేము ఒప్పుకుంటున్నామండి, మీరు మహావిద్వాంసులు. ఈ హిందుస్థానీ భైరవిని అచ్చరం వాళ్ళ ఉత్తరాహుల యాసలో ఎలా పలకగలిగారండి, అసలు మాకు ప్రయత్నించినా సాధ్యం కావట్లేదు, మీకు ఆ వాక్య ఎలా వచ్చిందో ఆయన అన్నారండి. అబ్బాయి వాక్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? వైఖరి శబ్ద నిష్పత్తికి మధ్యమా శృతి గోచర జ్యోతిదార్థాజ పశ్యంతి పరావాక్ కనపాజని. ఇక్కడి నుంచి రావాలయా, నాభిలోంచి రావాలి వాక్కు. మాకు నాభిలోంచి వస్తుంది ఆ సంగీతం. అది వచ్చేటప్పుడు దవడలను తాకదు, పెదవులు ముడుచుకోవడం ఉండదు, ముక్కుల్లోకి వెళ్ళదు, నేజల్ సౌండ్ లాగా ఏమీ ఉండదు. దీన్ని అంటకుండా నేరుగా వస్తుంది నాయన, అందుకని పాడగలిగామన్నారండి. అది పరాయై నమః పరావాక్ అనపాయిని. ఆ సంగీతం పాడేవాళ్ళు ఆదిభట్ల వారిని ఆదర్శంగా తీసుకోండి. రారమా ఇంటికి రామ అంటూ ఉంటే రాముడిని నిజంగా ఆహ్వానించాలమ్మా. ఎమ్మెల్యేనో ఎంపీనో ఆహ్వానిస్తూ రారమా ఇంటికి రామ అని పాడకూడదు. రాముడు రాడు, వీడెలాగూ రాడు. వీడెలాగూ రాడు, రాముడు కూడా రాడు. అసలు రావాల్సిన వాడు రాడు, వీడు వచ్చి మనకు ఉపయోగం లేదు. నాయకుల మీద, ధనవంతుల మీద, అందమైన ఆడవాళ్ళ మీద, అందమైన మగవాళ్ళ మీద దృష్టి పెట్టుకుని సంగీతాలు పాడకూడదు. నాకు అవకాశాలు లేవు. నీ ఇంట్లో పూజా మందిరంలో నువ్వు కూర్చుని పాడుకో తల్లి, అవకాశం ఎవడిస్తాడో తెలుస్తుంది. ఎందుకు మాట్లాడతారండి మాకు అవకాశాలు లేవని? నువ్వు పాడదలుచుకున్న పాటలను నీ ఇంట్లో పూజా మందిరంలో పాడరాదమ్మా. నీ తల్లి, తండ్రి, భర్త, పిల్లలు ఎవరున్నారో వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారు. అబ్బే లేదు, మనం కోరుకునేది ఏమిటంటే బయట గుర్తింపు. రేడియోలో A1 ఆర్టిస్టు ఏమిటో A1 D1 B1 నోరిప్పితే వినలేకపోతున్నాం. ఇక్కడ ఏదో ఒకటి సర్టిఫికేట్ పొందేస్తే అయిపోయింది, A1 అని చెప్పుకోవడం. ఇంకా పెద్ద పెద్ద కేసుల్లో ముద్దాయిలను కూడా A1 A2 అంటారు. ఇదే పోలిక ఎంతసేపు A1 A2 ఆ సర్టిఫికేట్ వస్తే అయిపోయిందా? A1 స్థాయి మన పాటలో కనపడాలి. A1 అని జనం అనాలి. ఎవడో ఆకాశవాణి వాడు, ఇంకోటి ఎవడో బాణీవాడు అనడం కదా ఇక్కడ. అంటే మనం ఇంట్లో సాధన చేయాలి. ఆ సాధన చిత్తశుద్ధిగా చేయాలి. ఆ పరావాక్ లోపల నుంచి రావాలి. అప్పుడు సంగీతమైనా, సాహిత్యమైనా, వేదాంతమైనా, ప్రవచనమైనా, ప్రసంగమైనా ఏదైనా సరే అమ్మవారు చెప్పినట్టే ఉంటుంది, మామూలు వాడు చెప్పినట్టు ఉండదు. అది మా అమ్మ మీద ఓసారి పద్యం చెప్పాల్సి వస్తే నాకు ఆ పరావాక్ గుర్తొచ్చింది. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి. వేదం కంటే కూడా మా అమ్మ గొప్పదనాన్ని. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి. ఎందుకంటే వేద పండితుల సభలో మాట్లాడాల్సి వచ్చింది. మా అమ్మ ప్రార్థన చేయడం నాకు అలవాటు. అది ఏ సభ అయినా సరే ముందు అమ్మకి నమస్కారం చేయాల్సిందే, మిగిలినవే తర్వాత. అందుకని వేదము సభ, వేదానికి నమస్కారం చేయాలి నేను మా అమ్మ అంటే అలాగా. అందుకని వేదానికి మా అమ్మకి పోలిక ఎక్కడానంటే ఈ ఆలోచనతో వచ్చింది. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి. ఆపాదము నాకు సర్వసమభావము భవమునందు నిల్పే. ఆపాదము నాకు సర్వసమభావము భావమునందు నిల్పే. ఓం నాద శిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొల్చినంత. ఓం నాద శిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొల్చినంత. ఏ భేదములేమి నిల్చునిక వేదములవును సమస్త వాదములు అని వస్తే వేద పండితులు మొత్తం చప్పట్లు కొట్టి నన్ను ఆశీర్వదించారమ్మా, కుర్రాడి వృద్ధిలోకి వస్తావని 15 ఏళ్ల క్రితం మాట. వేద పండితులు ఆశీర్వదించారు, అందుకని ఇవాళ ఈ స్థానంలో ఉన్నాం మనం. వేదం కంటే ముందు కూడా నా కన్నతల్లి నాకు ముఖ్యం. ఎందుకంటే వేదం గొప్పదని, అది వివేకాన్ని ఇస్తుందని నాకు మా అమ్మ చెప్పింది. మా అమ్మ చెప్పకపోతే వేదం విలువ నాకు తెలిసేది కాదు. ఆ విలువ ఏమిటి అంటే ఆ పాదము నాకు సర్వసమభావము భావమునందు నిలిపి. ఒరే కులభేదం వద్దు, మతభేదం వద్దు, ప్రాంతభేదం వద్దు, స్త్రీ పురుష భేదం వద్దు, నీది అద్వైతం సిద్ధాంతం రా, శంకరాచార్య మన గురువురా, ఎటువంటి భేదం వద్దమ్మా, భేదం కేవలం వ్యవహారికమమ్మా, అద్వైతమే మన సిద్ధాంతం అని నాకు సర్వసమభావాన్ని మా అమ్మ కలిగించింది. ఎటువంటిది ఎందుకు కలిగించింది? ఓం నాద శిఖాగ్రసీమయ గుణా జనయిత్రిని కొల్చినంత. ఓంకారనాదం కూడా ఉంటే దాని శిఖ మీద ఉండేటువంటిది నా జనయిత్రి. అదే లోకమాత కనకదుర్గ. మా అమ్మను నేను కనకదుర్గగా భావించి సేవించాను, కానీ వెంకటరమణమ్మ, వెంకమ్మ అని సేవించలేదు. నేను ఆవిడ జగన్మాతగానే భావించాను. ఇప్పటికే అంతే, ఎప్పటికే అంతే. ఏ భేదములు ఏమి నిల్చునక వేదములవును సమస్త వాదములు. నేను వాదం చేసినా కూడా వేదంలాగే ఉండాలంతే.
ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? పరావాక్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, నాకు ఆ వేద పండితుల సభ వాళ్ళు వేదస్వరం వింటూ ఉంటే పరావాక్ అంటే ఇదే కదా, ఏమిటిది, ఏమో అర్థం తెలియకుండా సంస్కృతం కూడా రాని వాళ్ళకు కూడా అది వింటూ ఉంటే, అలా వింటూ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంతకంటే పరావాక్ ఉందా? ఆ వాక్కు ఆదిభట్ల వారి చేత అక్కడ మైసూరు మహారాజా సంస్థానంలో విజయ పతాకాన్ని స్థాపింపజేసింది, విజయ ధ్వజాన్ని స్థాపింపజేసింది. ఆ ప్రతిభ ఉంటే ఎందుకు అవకాశాలు రావండి? అజ్ఞానంతో మాట్లాడతారు కానీ, వాడిని పట్టుకుని వీడిని పట్టుకుని యాదవ సవరింపులు సాగతీతలు పనిలేక. ఇప్పుడు ఒక్క మాట చెబుతాను, ఈ జపానికి సంబంధించి కూడా పరావాక్కు, మధ్యమా వాక్కు, పశ్యంతి వాక్కు, వైఖరి వాక్కు. మనం చేసేటువంటి జపంలో కూడా 4 రకాలు ఉన్నాయి. సరిగ్గా పరావాక్ జపం అంటే అజపా జపం అంటారు దాన్ని. అజపా జపం, జపం చేసినట్టే ఉండదు. అంటే ఏ ఆలోచన లేనటువంటి నిరామయ స్థితిలోకి వెళ్ళిపోవడం, నిరంజన స్థితిలోకి వెళ్ళిపోవడం, నిర్వికల్ప స్థితిలోకి వెళ్ళిపోవడం. మరి వైఖరి జపం ఏమిటి, మధ్యమా జపం ఏమిటి, పశ్యంతి జపం ఏమిటి, ఆయా నామాలు వచ్చినప్పుడు అవి చూద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.